ఇది హ్యూమన్ బ్రెయిన్ నిర్మాణం అండి ఇది. సో, బ్రెయిన్ ఇలా ఉంటుంది. సో, యూజువల్‌గా పెద్ద మెదడు, చిన్న మెదడు అంటాం గదా! సో, ఈ పెద్ద మెదడు అంటే ఇది సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ అంటారు. ఇది రైట్ హెమిస్ఫియర్. ఇది వచ్చేసరికి మీకు లెఫ్ట్ హెమిస్ఫియర్ అని వస్తుంది. సో, ఈ 2 హెమిస్ఫియర్స్ అనేది కార్పస్ క్యాలోజం అనే భాగం ద్వారా మీకు కలపబడి ఉంటాయి. సో, ఈ హెమిస్ఫియర్స్ మనము ఇందులో కొన్ని పోర్షన్స్ ఉంటాయన్నమాట. సో, లోబ్స్ అంటాం దాన్ని. సో, ఈ ముడతల్లాగా కనిపిస్తున్న వాటిని మనం కన్వల్షన్స్ ఆర్ గైరే అంటాం. కన్వల్యూషన్స్ ఆర్ గైరే అంటాం. సో, ఈ డిప్రెస్డ్ పోర్షన్స్‌ని సల్సే అనమాట. సో, ఇవి సల్సే అండ్ గైరే. సో, ఈ భాగాన్ని సెరిబ్రల్ హెమిస్ఫియర్ అంటాం. దీన్ని మనం డివైడ్ చేసుకోవచ్చు. సో, అదేంటంటే ఫ్రాంటల్ లోబ్, పారైటల్ లోబ్, టెంపరల్ లోబ్, వెనకాల ఉండేది ఆక్సిపిటల్ లోబ్. ఇది రైట్ సైడ్ ఇలానే ఉంటే లోబ్స్, లెఫ్ట్ సైడ్ అలానే 4 లోబ్స్ ఉంటాయన్నమాట. సో, ఈ లోబ్స్‌కి మనకి సుపీరియోలాటరల్ సర్ఫేస్ అనేది ఉంటుంది. మీడియల్ సర్ఫేస్ అని ఉంటుంది. సో, ఇది మీడియల్ సర్ఫేస్ అనమాట. ఇదంతా మీడియల్ సర్ఫేస్. ఇది సుపీరియోలాటరల్ సర్ఫేస్. ఇది వచ్చేసరికి ఇన్ఫీరియర్ సర్ఫేస్ అంటాం. ఇది మొత్తము ఫ్రాంటల్ లోబ్ అండి. ఇది పెరైటల్ లోబు. ఇది మొత్తం టెంపరల్ లోబు. ఇది ఆక్సిపిటల్ లోబు. ఇది సెరిబెల్లమ్ ఆర్ చిన్న మెదడు అంటాం మనము. ఇక్కడ వచ్చేసరికి దీన్ని మొత్తాన్ని బ్రెయిన్ స్టెమ్ అంటామండి. సో, ఇది మిడ్ బ్రెయిన్, ఇది పాన్స్, ఇది మెడుల్లా ఆబ్లాంగేటా.